వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో హెల్దీ ఫుడ్ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. సో హెల్దీ ఫుడ్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అయ్యేలాగా మనం రెసిపీస్ చేస్తూ ఉండాలి. అటువంటి రెసిపీస్ మన హెల్దీ అండ్ టేస్టీలో చేస్తూ ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, బట్ హెల్దీ రెసిపీస్ కూడా చేసుకోవాలి. ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేస్తే చాలా క్విక్గా రెసిపీస్ అవుతాయి ఏంటి? సో నార్మల్లీ మనం రెగ్యులర్గా ఏదైతే వెజిటబుల్స్ కానీ మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి. అండ్ రెసిపీస్ కూడా చాలామందికి తెలిసిన రెసిపీస్ లైక్ పులావ్ కానీ, చపాతీస్ కానీ, ఫ్లేవర్డ్ రైసెస్ కానీ అందరూ కుక్ చేసుకుంటూ ఉంటారు. అందరికీ దాని ప్రొసీజర్ ఏంటో తెలుస్తుంది. బట్ అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రం మనం రీప్లేస్ చేయాలి. అంటే పులావ్ చేసేటప్పుడు వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్తో అండ్ వెజిటబుల్స్ ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకుంటూ వాళ్ళ హెల్త్ ఇష్యూకి తగ్గట్టు, అంటే ఫైబర్ అయితే ఎక్కువగా బీన్స్ యాడ్ చేసుకోవడం, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం. సో కొన్ని వాళ్ళకి తగ్గట్టుగా చేంజెస్ చేసుకొని రీప్లేస్ చేసుకుంటే కనుక హెల్తీ రెసిపీస్ అవుతాయి. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్తీ రెసిపీస్ వచ్చింది? సో ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పిజ్జా. అది లేకుండా ఇంట్లో కూడా ఇప్పుడు చాలామంది హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. బట్ నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తావు ఏంటి అనేది చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం అనమాట పిజ్జా ఏదైతే బేస్ ఉంటుందో అది. ఓకే, సో మై గాడ్, అన్ని ఆలివ్స్, క్యాప్సికమ్, బటర్, చీజ్ అన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ సాస్ మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సాస్ని మిక్సీ పట్టేద్దాం. ముందుగా టమాటో ముక్కలు, నానబెట్టిన ఎండుమిర్చి. సో ఎంతసేపు నానబెడితే సరిపోతుంది? ఇది ఒక మనం 4 to 5 hours నానబెడితే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత గార్లిక్, వెల్లుల్లి కూడా. ఇప్పుడు మనం బేస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా కొంచెం గోధుమ పిండి, ఒక స్పూన్, ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం బటర్ కూడా. ఇందులో కొన్ని వాటర్ కూడా. సో బేస్ మనం బయట తీసుకుంటే ఏంటి అంటే అది మైదాతో చేస్తారు కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో గోధుమ పిండి యూస్ చేయాలి దాని ప్లేస్. అండ్ ఇప్పుడు బయట కూడా మనకు చాయిసెస్ వచ్చేసాయి అనమాట బేస్ని చూస్ చేసుకోవడం, లైక్ హోల్ వీట్ కానీ హోల్ గ్రెయిన్, మల్టీగ్రెయిన్తో. సో మనం అలా కూడా చేసుకోవచ్చు. ఇంకొన్ని వాటర్ లైట్. ఓకే, సో పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బేస్ ప్రిపేర్ చేసేద్దాం. ఓకే, థిన్ క్రస్ట్, థిక్ క్రస్ట్ ఇలా చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఏదైతే చూస్ చేసుకోవచ్చు మనము. దాన్ని బట్టి మనము ఇప్పుడు బేస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నార్మల్ రెగ్యులర్ సైజ్ పిజ్జా చేస్తున్నాం అన్నమాట. ఎస్, అవును. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకుని సాస్ వేసేద్దాం. ఓకే, సో మనం
ఇది ఓవెన్లో బేక్ చేసేసుకోవచ్చు కదా? ఎస్, అవును. ఓకే. ఫస్ట్ దీంట్లో మనం చికెన్ వేసేస్తున్నాం. ఆ తర్వాత రెడ్ బెల్ పెప్పర్స్, తర్వాత ఎల్లో బెల్ పెప్పర్స్, అండ్ మనకు నచ్చిన టాపింగ్స్ అన్నీ వేసేసుకోవచ్చు. వేసేసుకోవచ్చు. ఇలా అదంతా కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత ఆలివ్స్, ఆర్గనో వేస్తాం. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కూడా, ఆ తర్వాత చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. ఓకే, ఇంకా దీన్ని మనం ఇప్పుడు బేక్ చేసేద్దాం. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, సో గ్రీస్ చేసేద్దాం. యా, ఓకే. ఓకే, దీన్ని మనం ఇప్పుడు బేక్ చేసేద్దాం. యా, సో అది అలా బేక్ అవుతుంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా పిజ్జా కూడా బేక్ అయిపోయి ఉంటుంది. సో చూసేద్దామా మరి? ఓకే. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది, యాక్చువల్గా బేక్ అయింది పిజ్జా. చాలా యమ్మీ యమ్మీగా ఉంది. యమ్మీ యమ్మీ చికెన్ పిజ్జా రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ చికెన్ పిజ్జా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చికెన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన చికెన్ 1 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 5, టొమాటో 1, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్స్ కొద్దిగా, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా. చికెన్ పిజ్జా తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో టొమాటో, నానబెట్టిన ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, మిరియాల పొడి, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, వెన్న కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పిజ్జా బేస్ లా చేసుకొని పై నుండి పేస్ట్ రాసి ఉడికించిన చికెన్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఆలివ్స్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, తురిమిన చీజ్ వేసుకోవాలి. ఆపై ఆలివ్ నూనె రాసి బేకింగ్ ట్రేలో ఉంచి ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్టీ టేస్టీ చికెన్ పిజ్జా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, ఓకే. ఓకే, సో టేస్ట్ చేద్దాము. సో యూజువల్గా టాపింగ్స్ అన్నీ మామూలుగా బయట ఎలా వేస్తారో అలానే వేసాము. ఒక్క బేస్ దగ్గర డౌట్ ఉండేది, అంటే ఆ టేస్ట్ ఇస్తుందా అని. బట్ ఎగ్జాక్ట్లీ ఎటువంటి టేస్ట్ బయట తీసుకుంటామో పిజ్జాస్లో అలానే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇది ఇంకా కొంచెం హెల్దీ కాబట్టి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మనం సాస్ ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా సూపర్గా ఉంది. యా, మనం ఏదైతే సాస్ ప్రిపేర్ చేసుకున్నామో అది కొంచెం స్పైసీగా అయింది, బట్ చాలా బాగుంది. అండ్ బేస్ కూడా అందరికీ డౌట్ ఉంటుంది, లైక్ మైదా పిండిది అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, మరి గోధుమ పిండిది ఎలా ఉంటుందని. బట్ సేమ్ టేస్ట్ వచ్చింది. డెఫినెట్లీ నిజంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో పిజ్జా. అండ్ ఓవెన్ ఉంటే చాలా అనమాట.
పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జీరా మిరియాల రసం. ఓకే, సో జీరా మిరియాల రసం, వావ్, సూపర్ కాంబినేషన్. యాక్చువల్లీ అందరి ఫేవరెట్, రసం అంటే ఎవ్రీడే తినాలి అనుకుంటూ ఉంటారు. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తా ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా రసం చేసుకుంటున్నాం అనమాట. సూపర్. అండ్ మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న రసం, ఎందుకంటే అన్ని స్పైసెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ కొట్టేసుకోవాలి. స్పూన్స్ ముందుగా జీలకర్ర, ఓకే, సో అన్నీ వేసేసుకున్నాం. తర్వాత ధనియాలు, ఆ తర్వాత పెప్పర్, ఎండుమిర్చి కూడా, యూజువల్గా రసం ఎవ్రీడే తీసుకుంటే బెటర్ అంటూ ఉంటారు కదా, డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో అది ఏంటి అంటే మనకు అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దానివల్ల మనకు డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. ఓకే, ఇది మిక్సీ పట్టేసి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ఆయిల్, సో ఇప్పుడు జస్ట్ పోప్ లాగా వేసుకోండి. అంతే. ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం ఇంగువ, కొంచెం పచ్చిమిర్చి కూడా, ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఓకే, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఇప్పుడు ముందుగా చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నాం. 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే, సో చక్కగా కొన్ని వాటర్ కూడా వేసేసుకున్నాం. యూజువల్గా ఇది తీసుకునే బెస్ట్ టైం ఇది ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ? సో ఆఫ్టర్నూన్ లేదంటే నైట్ తీసుకోవచ్చు. ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, కోల్డ్ కానీ, అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు నైట్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇలా మరుగుతూ ఉండాలి కాసేపు. సో రసం రెడీ అయిపోయి ఉంటుంది. వావ్, మంచి అరోమా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. ఓకే లాస్య, జీరా మిరియాల రసం రెడీ అయిపోయింది. ఓకే, జీరా మిరియాల రసం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జీరా మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. జీరా మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జీరా మిరియాల రసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ జీరా అండ్ మనం మిరియాలు ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా కొంచెం అలా థ్రోట్ పెయిన్ అలా ఉన్నా కూడా పర్ఫెక్ట్ మెడిసినల్ డ్రింక్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఎక్కువగా మెడిసిన్ యూస్ చేసి ఆ టేస్ట్ బర్డ్స్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది కదా, వాళ్ళకు కూడా చక్కటి రెసిపీ. డెఫినెట్లీ సూపర్గా ఉన్నాయి. అండ్ చికెన్ పిజ్జా అయితే ఎక్సలెంట్. అండ్ రసం కూడా చాలా బాగుంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పిస్తా. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ పిజ్జా. చికెన్ రెగ్యులర్గా అందరూ తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది లీన్ మీట్ కాబట్టి. దాంతోపాటు మన కొలెస్ట్రాల్స్ అంటే LDL ఇంకా HDL 2 కొలెస్ట్రాల్స్ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. ఎవరైతే పోస్ట్ ఆపరేటెడ్ ఉంటారో, ముఖ్యంగా నీస్కి సంబంధించిన సర్జరీస్ అండ్ అలాగే హార్ట్కి సంబంధించిన సర్జరీస్ అయిన వాళ్ళకి ఆ స్టిచెస్ కూడా త్వరగా క్యూర్ అవ్వాలి అంటే లీన్ మీట్ అండ్ వే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా వీక్లీ 2 to 3 చికెన్ని ప్రిఫర్ చేయొచ్చు. దాంతోపాటు ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ ఉంటుందో బాడీలో అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ ఉంటుందో వాళ్ళు కూడా చికెన్ని వీక్లీ 2 ప్రిఫర్ చేయాలి. అండ్ అలాగే బెల్ పెప్పర్స్ కూడా, దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అలాగే వైటమిన్ C కూడా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బిల్డప్ చేస్తుంది. దాంతోపాటు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే మనం బేస్ ఏదైతే గోధుమ పిండితో తయారు చేస్తామో, సో గోధుమ పిండిలో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచిది. అండ్ అలాగే షుగర్ని కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జీరా మిరియాల రసం. సో జీరా వచ్చేసి ఎవ్రీడే కనుక మనము జీరా మన డైట్లో తీసుకుంటే బాడీలో నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే లివర్ని క్లెన్స్ చేస్తుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ పెప్పర్లో కూడా మనకు మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎవరికైతే ఎలర్జీస్ ఎక్కువగా వస్తూ ఉన్నాం వాళ్ళు కూడా పెప్పర్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రసం లిక్విడ్ డైట్ కూడా మనం అప్పుడప్పుడు యూస్ చేయాలి. దాంతోపాటు సో ఎప్పుడైతే మనం లిక్విడ్గా ఇలా రసమ్స్ కానీ సాంబార్ అలా తీసుకుంటూ ఉంటామో మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే గట్ ఫంక్షనింగ్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైస్ అయితే ఎక్సలెంట్ అండ్ హెల్త్ వైస్ నువ్వు ఆల్రెడీ చెప్పేసావు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.